వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యున్నతమైనది. కనుకే ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటేనే ఆనందంగా ఉండగలుగుతాం. మీకు ఎలాంటి సమస్యలున్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు రాశిక్ జెమ్స్ వారు. రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా? జాతకరీత్యా రత్నధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది? రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలను పొందొచ్చా? జాతకరత్న సందేహాలపై రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత, ప్రపంచ ప్రసిద్ధి ఆస్ట్రోజమాలజిస్ట్, భారతదేశంలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజు, రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రోజమాలజిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి రజా గారితో మాట్లాడచ్చు. సో అలాగే రజా గారిని కలవాలనుకునేవారు జూన్ 26న బుధవారం విశాఖపట్నంలో ఉంటారు. అలాగే జూన్ 27న గురువారం విజయవాడలో అందుబాటులో ఉంటారు. అలాగే జూలై 5th, 6th, 7th దుబాయ్లో అందుబాటులో ఉంటారు. అట్ ద సేమ్ టైం రజా గారి సోదరుడు డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో అవైలబుల్గా ఉంటారు. సో ఆయా ప్రాంతాల వారు కలిసి మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాల్ని రత్నాలు ధరించడం ద్వారా తొలగించుకోవచ్చు. నమస్తే రజా గారు. నమస్తే మేడం. సో మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందు, రాశిక్ జెమ్స్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. 9 బ్రాంచెస్, లక్షలాది మంది ఫాలోవర్స్, సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు అడిగిన ప్రశ్న మన సంస్థ గురించి. రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఇంత ఫేమస్కి కారణం ఏంటంటే మీరు అడిగారు మేడం. నంబర్ 1 తెలియచేయాలంటే ఇది తరతరాలుగా వచ్చింది. తాతగారు, నాన్నగారు, మళ్ళీ ఐఎమ్ ద 4th one. వీఆర్ ద 4th జనరేషన్ ఇన్ జమాలజీ అండ్ రత్నాల ఇండస్ట్రీలో మా వంశపారపర్యంగా వచ్చినది. ఐఎమ్ ద 4th జనరేషన్, నేను మా బ్రదర్ రోషన్ గారు. నంబర్ 2, ఇంత ఫేమస్, దీని సక్సెస్ కారణము లక్షలాది మంది ఫాలో అవ్వడము, వివిధ దేశాల నుంచి కూడా అప్రోచ్ అవ్వడము రత్నాల గురించి. వీఆర్ అప్డేట్ మేడం. అంటే కాలం తగ్గట్టుగా జనాలకి డిమాండ్స్ మేరకు వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటుంది, దాని తగ్గట్టుగా మేము వాళ్ళకి ఆ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మీరు ఎక్కడో చూసి ఉంటారు, చాలా షోరూమ్స్ ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి. ప్రేక్షకులు మీకు తెలుసు ఈ విషయం. ప్రతి ఒక్క రోడ్డుకి గల్లీలో వెళ్తే కూడాను మీకు రత్న షాప్స్ 10 దొరుకుతాయి. కానీ ఏది జాతి రత్నము, ఏది అది మెరిసే రత్నాలు ఉంటాయి, డూప్లికేట్స్ ఉంటాయి, ఎవరు చెప్పలేరు. నంబర్ 1. నంబర్ 2, ఆ సంస్థలో రత్నాలు అమ్ముతారా, కానీ ఆ రత్నాలు ఎందుకు, దాని ప్రత్యేకత ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎందుకు పెట్టుకుంటున్నారు, అది వాళ్ళకి అవగాహన లేదు. మా రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్లో ఆస్ట్రాలజీ ప్లస్ జమాలజీ 2 కలిసిన కాంబినేషన్. ఇది వరల్డ్ వైడ్ ఎక్కడ లేదండి, ఇది ప్రపంచవ్యాప్తంగా. ఇది నేను ప్రౌడ్గా తెలియచేయాలంటే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ చెప్తున్నాను నేను, ఓన్లీ నాట్ ఇన్ ఇండియాని కాదు. ఎందుకంటే ఇప్పుడు మా 9 బ్రాంచెస్, lakhs ఆఫ్ పీపుల్ ఫాలోవర్స్. నంబర్ 2, వరల్డ్ వైడ్ నుంచి మాకు అంత అప్రోచ్ అవుతారు. ఇలాంటి కాంబినేషన్ వరల్డ్ వైడ్ ఎక్కడా లేదు. బీయింగ్ ఎస్ట్రాలజీ ప్లస్ దాంతోపాటు జమాలజీ, ఈ 2 కలిసిన కాంబినేషన్. ఇది ఇక్కడ తెలియచేయాలంటే మాకు అనుభవంతో పాటు విద్య కూడా, ఈ 2 కలిసిన కాంబినేషన్. ఏదో చెప్తారు కదా, ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా నా సమస్యకి మీరు అనుభవం ద్వారా, విద్య ద్వారా తొలగించుకోవచ్చు అని చెప్పి, అలాంటి అనుభవము ప్లస్ విద్య 2 కలిసిన కాంబినేషన్ రాశిక్ జెమ్స్లో ఉంది. నంబర్ 3, వచ్చిన ప్రతి క్లయింట్కి మేము వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా, క్లారిటీగా తెలియచేస్తాం. ఈ రత్నం మీరు ఎందుకు పెట్టుకోవాలి, దీని వచ్చే లాభాలు ఏంటి, ఆ రత్నం ప్రత్యేకత ఏంటి, ఏ మైన్స్ నుంచి వచ్చింది. ఎందుకంటే ఇవాళ రోజుల్లో ఇప్పుడు ఇంత జనాలు ఎందుకు నమ్ముతున్నారంటే, నేను చెప్పిన కదా, కాలం తగ్గట్టుగా మా దగ్గర ల్యాబొరేటరీ కూడా ఉంది. జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అంటారు కదా, ఆ జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. ఎందుకంటే ఇవాళ రోజుల్లో ఏ విధంగా కాలం పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, ఆ విధంగా ప్రతి ఒక్క దానికి డూప్లికేట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, మీరు కరెన్సీ నోట్స్ డూప్లికేట్స్ ఉన్నాయి, ప్రతి పర్ఫ్యూమ్స్లో డూప్లికేట్స్, గార్మెంట్స్లో డూప్లికేట్స్, ప్రతి ఒక్క వస్తువులో కూడా డూప్లికేట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ వాల్యూ ఉంది కాబట్టి దాన్ని డూప్లికేట్ చేయడం జరుగుతూ ఉంది. అదే సేమ్ మేనర్ రత్నాల్లో కూడా విలువైన రత్నాలు కదా, సో ఇందులో కూడా డూప్లికేట్స్ ఉంటాయి. సో అలాంటి సమయంలో వచ్చే క్లయింట్స్కి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి అవగాహన ఇవ్వాలి,
ఇప్పుడు ఉండే కాలంలో ఎందుకంటే టెక్నాలజీ కాలంలో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి దాని తగ్గట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం కానీ, ఎందుకంటే రత్నాల్లో కూడా హీటెడ్, ట్రీటెడ్, గ్లాస్ ఫీల్డ్ చాలా రకాలు వచ్చేస్తున్నాయి ఈ కాలంలో. అలాంటి ఎందుకంటే రత్నాలు పెట్టుకోవాలండి. రత్నాల వల్ల మా జీవితంలో మేనిఫెస్టేషన్ అంటారు కదా, ఏదో కోరిక ఉంటుంది కదా, ఇది నేను తీర్చుకోవాలి, నేను లైఫ్లో హ్యాపీగా ముందుకు రావాలి, నేను ఉన్నత స్థానం నేను పొందాలి, నాకు మంచి జాబ్ ఉండాలి, నాకు మంచి పెళ్లి జరగాలి, నాకు మంచి పిల్లలు ఉండాలి, నా లైఫ్ హ్యాపీగా ఉండాలి అని చెప్పి జనాలకి మనసులో ఆ కోరిక ఉందంటే అది ఫుల్ఫిల్ అవ్వంటే జాతిరత్నం పెట్టుకుంటే సాధ్యమవుతుంది. ఎందుకంటే దేవుడు అలాంటి దాంట్లో పవర్ పెట్టాడు. మన లోపల ఉండే సూక్ష్మశక్తిని స్ట్రాంగ్ చేసే శక్తి ఆ రత్నాలు ఉంటుంది. అలాంటి దాంట్లో జాతి రత్నాలు పెట్టుకుంటే మాత్రమే అది మీకు ఫలితం ఉంటుంది. సో ఆ విధంగా రాస్టిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్లో ప్రత్యేకత ఏంటంటే వీఆర్ టేకింగ్ ఎవ్రీ క్లయింట్ యాజ్ ఏ ఛాలెంజ్ అంట. అంటే ప్రతి ఒక్కరిని ఛాలెంజ్ లాగా తీసుకుంటాం. ఈయనకి మంచిగా చేయకపోతే మీ పని చేయకూడదు అలాంటి ఉంటుంది ఆ థాట్. ఎందుకంటే చాలా హోప్తో చాలా నమ్మకంతో వస్తారండి. ఇప్పుడు డే బిఫోర్ ఎస్టర్డే గురువారం నేను మా ఆఫీస్లో కూర్చున్నాను. కాశ్మీర్ నుండి వచ్చారు. ఎందుకంటే వీ హ్యావ్ బ్రాంచ్ ఇన్ కాశ్మీర్ ఆల్సో. నేను కొంచెం 1 మంత్ నుంచి వెళ్ళేదని చెప్పి అక్కడ అర్జెంట్ అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఫ్లైట్ చేసుకుని వచ్చారు మా దగ్గరికి. ప్రాబ్లం ఉంది చూపించుకుని చెప్పి. సో అంత పేరు మాది ఉంది. అంత నమ్మకము అంత హోప్తో వచ్చిన తర్వాత వాళ్ళకి మేము మంచి క్లారిటీ ఇవ్వాలి కదా, ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి మంచిగా సేవ ఇవ్వాలి కదా. సో ఆ విధంగా ప్రతి ఒక్క క్లయింట్కి మేము ఈయన మా చివరి క్లయింట్, ఇది లాస్ట్ క్లయింట్, ఇంకా మేము సెట్ చేయకపోతే మేము అంతే అని అలా అనుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2 అండ్ యాజ్ ఎ ఛాలెంజ్ తీసుకుంటాం. ఎందుకంటే ఛాలెంజ్ తీసుకుంటేనే కదా వాళ్ళకి మంచి చేయగలుగుతాము. నెంబర్ 3 వీఆర్ అప్డేటెడ్ మేడం. కాలం తగ్గట్టుగా అప్డేట్ అవుతున్నాము. మా తాతగారు చేసిన ఆ సమయంలో దాని తగ్గట్టుగా ఉండే, మా నాన్నగారు చేసిన వాళ్ళు తగ్గట్టుగా ఉండే, ముత్తాత గారు చేసిన వాళ్ళు తగ్గట్టుగా ఉండే. ఇప్పుడు మేము ఇప్పుడు ఉండే టెక్నాలజీ కాలంలో సో దాని తగ్గట్టుగా, ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు చూసే ఉంటారు ప్రతి ఒక్కరూ రత్నాలు అమ్మడం కానీ ప్రతి ఒక్కరు చెప్పడం కానీ లిటిల్ బిట్ నాలెడ్జ్ వల్ల జనాలు మోసం పోతున్నారు. ఆ మోసం పోకుండా వాళ్ళకి న్యాయం ఇప్పించాలి. రత్నాల ఇండస్ట్రీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సో ఆ విధంగా దానికి సక్సెస్. కాలర్ ఉన్నారు, తీసుకుంటాం. షేక్ బషీర్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో ఏంటండి? హలో నమస్తే సార్. నమస్తే అమ్మా, మీ పేరేంటి? నా పేరు బషీరు. అయితే నేను మా బాబు కోసం మాట్లాడాలనుకుంటున్నాను. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 2000 ఆగస్ట్ 5th. ఏంటమ్మా? అది చెప్పండి. డేట్ ఆఫ్ నెల చెప్పండి, మంత్ చెప్పండి, డేట్ చెప్పండి, ఇయర్ చెప్పండి. జాతకం గురించి దానికి ఏ రకం అయితే వాడితే బాగుంటుంది అనేది అడుగుదామని నేను చెప్తాను. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీరు. డేట్ ఆఫ్ బర్త్ 2000 ఆగస్ట్ 5th. ఆగస్ట్ 5th 2000. టైమింగ్ అమ్మా, సమయం చెప్తారా? 6:30 7:15 మధ్యలో. మార్నింగా ఈవినింగా? మార్నింగ్ అండి. మార్నింగ్. ఎక్కడ జన్మించారమ్మా మీ బాబు? కాకినాడ. కాకినాడలో మీ బాబు జన్మించారు. అమ్మ కొంచెం లైన్లో ఉంటే చెప్పిస్తాను మీకు. మీరు ఇచ్చిన వివరాల ప్రకారం చూసుకుంటే ఆగస్ట్ 5 ఇచ్చారు, 2000లో జన్మించాడు మీ బాబు. ఆయన 7 అంటే 6:30 to 7 మధ్యలో చెప్పారు మీరు టైమింగ్. ఆ రోజు శనివారం ఉండే అమ్మ. చిత్తా నక్షత్రము కన్యా రాశిలో మీ బాబు జన్మించాడు. లగ్నం చూసుకుంటే సింహ లగ్నం వచ్చింది. చూడండి, సింహ లగ్నం అనేసరికి చాలా రకాల నైపుణ్యాలు, లీడర్షిప్ క్వాలిటీస్, కమాండింగ్ పవరు, టీమ్ లీడరు, ఎంప్లాయ్మెంట్ క్రియేటరు, ఒక ఇండిపెండెంట్గా ముందుకు రావాలి, మనకు సహాయం చేయాలి, ఇలాంటి యోగాలు మనిషికి ఉంటుంది బై బర్త్. సింహ లగ్నం అనేసరికి పులి లక్షణాలు అంటారు కదా, ఆ విధంగా మ్యాన్ ఫర్ పీపుల్, మ్యాన్ ఫర్ సొసైటీ కోసం సపోర్ట్ చేయడము, వాళ్ళకైనా సహాయం చేయడం. కానీ లగ్నాధిపతి వ్యయంలో వెళ్ళాడు. వ్యయంలో వెళ్తే తన శక్తి కోల్పోవడం, ఆత్మవిశ్వాసం కిందకు పోవడము, సంకల్పంలో కిందకు పోవడము, స్థితం లేకపోవడం, డెవలప్మెంట్ ఆగిపోవడము, ఈ సమస్య ఉంటుంది. నెంబర్ 2 చూసుకుంటే బాబు పరంగా, జాతకం పరంగా ఆయన ఎడ్యుకేషన్ చూసుకుంటే బీటెక్ చేస్తాడు ఆయన. నేను అడగలేదు కానీ జాతకం చూపిస్తుంది, పంచంలో కేతు 100% బీటెక్ చేస్తాడు ఆయన. బీటెక్ ఉన్నత చదువు కూడా అవకాశాలు జాతకంలో చూపిస్తున్నాయి. కానీ జూపిటర్ అలాంగ్ విత్ ద శాటర్న్ అంటే గురువు శని కంజక్షన్ అంటారు. గురు గ్రహానికి విద్యాకారక అంటారు, జ్ఞానకారక అంటే విద్యా రంగంలో ముందుకు రావాలి, విద్య బాగా చదువుకొని ముందుకు పాస్ అవ్వాలి, ముందుకు రావాలి, ఎలాంటి అకాడమిక్లో డిస్టర్బెన్స్ రాకుండా, ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ పొందాలంటే గురువు బలం ఉండాల్సిందే. కానీ ఇది వీక్ అయ్యాడు కాబట్టి కొంచెం ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలు రాకుండా డెవలప్మెంట్ కోసము మీ అబ్బాయికి లైఫ్ లాంగ్ బర్త్ స్టోన్స్ అంటారు కదా, ఒకటి కనక పుష్యరాగం, దానికి ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు. ఒక నిజం 3 క్యారెట్ ఉండాలమ్మా, జాతి రిధం పెట్టించాలి.
దాంతోపాటు ఈ రవి గ్రహానికి బలం కోసము రూబీ అంటారు, ఒక 3 క్యారెట్. ఈ రెండతం కలిపి పెడితే తప్పకుండా ఆయనకి సంకల్ప బలం రావడము, ఆత్మవిశ్వాసము, నేను చెప్పిన లక్షణాలు ఉన్నాయి కదా, అవన్నీ ఆయనకి దాని ఇంపాక్ట్ వచ్చి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. అంటే మీ కుటుంబానికి కాకుండా మా సమాజం కూడా బాగా పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ విధంగా ఈ రెండు కలిపి లైఫ్ హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, సో ఇప్పుడు ఇందాక కాల్ చేశారా కదా, ఇంత క్లారిటీ చెప్తారు. బాబు బీటెక్ చేస్తున్నాడు, రవి బలం తగ్గింది. రవి బలం తగ్గితే సింహలగ్నం పుట్టాడు. సింహలగ్నం అంటే లీడర్షిప్ క్వాలిటీస్, నాయకుడు, కమాండింగ్ పవరు, ఎంప్లాయ్మెంట్ క్రియేటరు, వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, వేరే వాళ్ళకి సహాయం చేయాలి, ఇన్ని రకాలు లక్షణాలు జాతకంలో చూపిస్తున్నాయి. కానీ దాని శక్తి కోల్పోయాడు రవి బలం. ఆ రవి బలం వల్ల శక్తి కోల్పోతే ఏమవుతుందంటే సంకల్ప బలం ఉన్నది, విల్ పవర్ లేదు, భయం ఉండదు, టెన్షన్, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్, నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా లేదా, నేను చేయలేనేమో అని భయం పడతారు. ఆత్మవిశ్వాసం ఉన్నది. ఇప్పుడు నేను చెప్పేది ఈ ఆత్మవిశ్వాసము, సంకల్ప బలము, ఈ జ్ఞానం ఇవన్నీ వచ్చేసి మార్కెట్లో దొరికే వస్తువు కాదండి. ఎక్కడన్నా వెళ్ళేసి మాకు 1/2 kg ఆత్మవిశ్వాసం అంటే ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఇవన్నీ మన లోపల ఉండే దానికి మేము బలం పెంచుకోవాలి. సో ఈ బలం పెంచుకోవడము ఓన్లీ ఒకటే మార్గం ఉంటుంది, అది మణిధారణ అంటారు. రత్నాలు ఇంత ఎఫెక్ట్ ఎందుకంటే ఆ దేవుడు అలాంటి కాంపౌండ్స్ ఇంట్లో పెట్టాడు. ఒక రత్నం మారాలంటే లక్షలాది ఇయర్స్, ఏడాదిలు అంటారు కదా, ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్, ఎండ సహనం, ఎండ హీట్ ఉంటుంది కదా, ఆ ఎండ హీట్ సహనము, వర్షాలు సహనము, దాని చలి సహనము, ఇది వాతావరణం సహనం, అన్ని రకాలు చేసిన తర్వాత అది ఒక రాయి రత్నంగా మారుతుంది. ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ అందులో ఆ కాంపౌండ్స్ ఉంటాయి. ఆ పెట్టిన తర్వాత రూబీ గ్రహాన్ని ఇందుకు చెప్పాను కదా, రూబీ అనేసరికి మనిషికి ఆత్మవిశ్వాసం ఇవ్వడము, ఆత్మబలం ఇవ్వడము, కాన్ఫిడెన్స్ ఇవ్వడము, మంచి స్టేటస్ ఇవ్వడము, మంచి నేము, ఫేము, నేను చేయగలుగుతాను, నేను చేయాలి, ప్రపంచం నా కోసమే, ఇలాంటి ఒక శక్తి వచ్చేస్తుంది మనిషిలో. ఇది ఒకటి వస్తే చాలండి, మనిషి ఎలా ముందుకు వచ్చేస్తాడు. నంబర్ 1. నంబర్ 2, గురువు అనేసరికి విద్యాకారక, జ్ఞానకారక, జ్ఞాన అంటే విజ్డమ్ తెలుసుకుంటారు. చదువు అనేసరికి నాట్ ఓన్లీ ఒక అకాడమిక్ చదువు ఒకటే కాదండి, అసలైన ఎడ్యుకేషన్ అనేసరికి ప్రపంచం మేము నేర్చుకోవాలి. ప్రపంచం ఆల్సో లైక్ యూనివర్సిటీ అంటారు. ఎవ్రీడే వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద వరల్డ్ అంటారు. ప్రపంచం నుంచి ప్రతి ఒక్క రోజు ఏదో నేర్చుకోవాలి మేము. అలాంటి నేర్చుకునే శక్తి గురుబలం ఇస్తాడు, మనిషికి అభివృద్ధి ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ముందుకు రాగలుగుతాడు, ఒక మంచి సంతోషం ఇస్తాడు. సో ఇలాంటి అవగాహన మేము ఇచ్చిన తర్వాత వాళ్ళకి జాతీయ రత్నాలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 100% రిజల్ట్ ఉంటుంది. ఇంకొకటి, మా రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్కి ఇంత లక్షలాది మంది ఫాలోవర్స్ వచ్చేదానికి ముఖ్యమైన కారణం వచ్చేసి వర్డ్ ఆఫ్ మౌత్. ఒకరు వస్తారు, వాళ్ళకి మంచి 10 మంది చెప్తారు మా గురించి, డాక్టర్ మెమరాజా గారు చాలా బాగా చెప్తారండి ఆయన మంచి. అంటే క్లయింట్స్కి ఏం కావాలండి, వాళ్ళకి క్లారిటీ కావాలి, ఏదో గుడ్డుగా నమ్మి రావడం కాదు. వాళ్ళకి క్లారిటీగా, ట్రాన్స్పరెంట్గా ఉంటే దే ఆర్ వెరీ హ్యాపీ అండి, చాలా సంతోషం ఫీల్ అవుతారు వాళ్ళు. వాళ్ళకి అర్థం అవ్వాలి, ఇది నేను ఎందుకు పెట్టుకుంటున్నాను, దీని విలువ ఏంటి, దీని వాల్యూ ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి. ఇంకొకటి, ఏదైనా పాటిస్తున్నామంటే దీని వెనక ధర్మం ఏం చెప్తుంది, దీని వెనక రిలీజియన్ ఏం చెప్పింది, దీని వెనక సైన్స్ ఏం చెప్తుంది, దీని వెనక లాజిక్ ఏం చెప్తుంది, ఇవన్నీ నేను ఒక పుస్తకం రాశానండి, ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్, రత్నాలకి శక్తి ఏంటని చెప్పి ఆ పేరు పైన, ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ పేరు పైన పుస్తకం రాశాను నేను. ఆ పుస్తకం 4 అంశాలు కూడా దాంట్లో నేను మెన్షన్ చేశాను. రిలీజియన్ ఏం చెప్తుంది, దీని వెనక రిలీజియన్ అంటే ప్రపంచవ్యాప్తంగా 3 పెద్ద ధర్మాలు అంటే క్రిస్టియానిటీ, హిందూయిజం, ఇస్లాం, రత్నాలు ఏం చెప్పడం జరిగింది, వాళ్ళు వాళ్ళు పవిత్రమైన వాళ్ళ గ్రంథాలు ఏం చెప్పడం జరిగింది, వాళ్ళు హోలీ బిస్లు ఏం చెప్పడం జరిగింది, అది రాయడం జరిగింది దాంట్లో. నంబర్ దాంతో పాటు కొంతమంది హిస్టరీకి నమ్ముతారు, హిస్టరీలో ఎవరైనా పెట్టుకున్నారా లేదని చెప్పి, అది కూడా హిస్టరీ కూడా రాయడం జరిగింది. రత్నాలకి హిస్టరీ ఏంటి, పాత కాలంలో రాజులు ఎందుకు పెట్టుకునేవాళ్ళు, ఎందుకు వాళ్ళు కింగ్ యూజ్ చేసేవాళ్ళు రత్నాలకి, సో హిస్టరీ రాయడం జరిగింది. నంబర్ 3 వచ్చేసి లాజిక్. కొంతమంది లాజిక్ రాస్తారు, 2+2 అంటే ఎంత, 4. అది లాజిక్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, రత్నాలకి లాజిక్ ఏంటి, అది రాయడం జరిగింది. ముఖ్యమైన అంశం వచ్చి సైంటిఫికల్గా ఈ సైన్స్ ఏం చెప్తుంది, సైన్స్ అంటే అందరూ నమ్ముతారు కదా, సైన్స్ ఏం చెప్తుంది, ఈ 4 అంశాల పైన కూడాను పుస్తకం రాశాను నేను. ఆ పుస్తకం కూడా అమెజాన్లో కూడా అది అవైలబుల్ ఉంది. ఇదివరకు 25,000 పుస్తకాలు అది జనాలు తీసుకున్నారు, 25,000 బుక్స్ పైన అది పోయింది. సో అవి పుస్తకాలు కూడా కావాలంటే ప్రేక్షకులు ఎవరైనా కొంతమంది నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా కొత్తగా, అలాంటి వాళ్ళకి బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకోవచ్చు. సో ఓవరాల్గా తెలియచేయండి, కన్క్లూజన్ ఏంటంటే రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ దగ్గర వస్తే ఒక యూనివర్సిటీ ధర, ఒక దాని అకాడమిక్ ధర, వాళ్ళకి అంత నేర్పించడము, వాళ్ళకి చెప్పడము, తర్వాత ఇవ్వడం. సో ఇలాంటి ఎక్కడ లేదండి. మీరు ఎక్కడ వెళ్తా పుషారం కావాలంటే 3,000, 40,000, 5,000 తీసుకుని వెళ్ళిపోండి చెప్పేస్తారు. అలా కాదు, మీరు 3,000 కానీ 5,000 కానీ 5 లక్షలు కానీ మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు,
దీని ఇంపాక్ట్ ఏంటి, ఎలా ముందుకు రాగలుగుతారు? ఇంత పెద్ద పెద్ద నేతలు పెట్టుకుంటున్నారు కదా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పెట్టుకుంటున్నారు కదా, పాతకాలంలో రాజు చేసుకున్నారు కదా, దీనికి ఇంత ఇంపాక్ట్ ఏముంది, దీంట్లో ఇంత రిజల్ట్ ఎందుకు ఉంది అని తెలుసుకోవాలి కదా. ఆ తెలిసిన తర్వాత లైఫ్ హ్యాపీ ఉన్నారు. తప్పకుండా. ప్రసాద్ విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 8వ తారీఖు 8 6వ నెల. ఓకే. 2005 మధ్యాహ్నం సాయంత్రం 6 గంటలకు మేడం. 2005 సాయంకాలం 6 గంటలకి. 6 గంటలకి. ఓకే, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ముందుగా కంగ్రాచులేషన్ సార్. మీరు నాకు సజెషన్ చేశారు, చాలా బాగుంది సార్. అంతకుముందు సతమతమవుతున్నారు మీరు ఏంటంటే. థ్యాంక్ యూ సార్. సజెషన్ చేశారు నాకు ఎంబ్రాయిడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పటి నుంచి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు పాప గురించి చెప్పారండి. జూన్ 8, 2005 సాయంత్రం 6 గంటల టైమింగ్ ఇచ్చారు మీరు, కరెక్టా? కరెక్టే సార్. కరెక్టే సార్. పుట్టింది ఎక్కడ పాప? పాప విజయవాడ సార్. విజయవాడ జన్మించింది. పుట్టిన రోజు బుధవారము. ఆరుద్ర నక్షత్రం జన్మించింది పాప. మిథున రాశి. లగ్నం చూసుకుంటే వృశ్చిక లగ్నం వచ్చింది. లగ్నాధిపతి కుజుడు పంచంలో అంటే కుజాతో పాటు రాహు కలిశాడు. కలి దోషం అంటారు. రాహు దృష్టి గురు పైన ఉంది. రాహు గురువుకు చూస్తే గురువు చండాల దోషము అంటారు. గురువు అనేసి నేను చెప్పాను కదా, విద్యాకారకుడు, అభివృద్ధి కారకుడు, ఎస్పెషల్గా అమ్మాయి జాతకం కాబట్టి గురువు బలం అంటే వివాహకారకుడు, సంతానకారుడు అవుతారు కాబట్టి ఈ రాహు గురువుకు ఆ చూపు ఉంటే, ఆ దృష్టి ఉంటే అక్కడ గురువు చండాల దోషము అంటారు. అక్కడ కొంచెం గురువు వీక్ అయిపోతాడు, అక్కడ సమస్య వస్తుంది, కొంచెం ట్రబల్స్ వస్తుంది. కానీ పాప జాతకం చూసుకుంటే సెల్ఫ్ ఎర్నింగ్ ఉంది, ఓన్గా జాబ్ చేయడము, సంపాదన చేయడం, చాలా హార్డ్ వర్కింగ్ ఉంటుంది. కానీ సహనం ఎక్కువ, చాలా పేషెన్స్ ఉంటాయి పాపకి. ఇది ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంది. కానీ ప్రజెంట్గా టిల్ 30 years తనకి చాలా రకాల పరీక్షలు అంటే డిస్టర్బెన్స్ రావడం, ఎక్కువ టెన్షన్స్ రావడం, ఫెయిల్యూర్స్ ఎక్కువ, అడుగడుగులో ఫెయిల్యూర్స్ రావడం సమస్యలు ఉంటాయి. అది రాకుండా డెవలప్మెంట్ మీరు బలం పెంచాలి. దాంతోపాటు దశమాధిపతి రవి కూడా వీక్ అయ్యాడు. కానీ గవర్నమెంట్ జాబ్ ఉంది ఫ్యూచర్లో, అంటే గవర్నమెంట్ జాబ్ ఉంది, మంచి ఒక ప్రొఫెసర్గా ఎదిగే అవకాశం ఎదగడం చూపిస్తున్నాయి. మంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో రావడము, మంచి ఒక లెక్చరర్ కానీ ప్రొఫెసర్గా కానీ ఎదిగే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ కూడా ఎదగడం చూపిస్తుంది. ఇది దాని ప్రొఫెషన్ సంగతి. నెంబర్ 3 వచ్చేసి ఆరోగ్యపరంగా చూసుకుంటే పంచంలో రాహు అనేసరికి కొంచెం పీసీఓడి రిలేటెడ్ సమస్య అంటారు, హెల్త్ పరంగా సమస్య, హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ఉంటుంది, స్టొమక్ డిజార్డర్ అంటారు, నడం పెయిన్, కాల్ పెయిన్, ఈ సమస్య ఉంటుంది. నుంచి బయటకు రావాలంటే మీ పాప కోసం మీరు చేసిన తెలుగులో కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ ఒక 3 క్యారెట్ జాతిరత్నం ఉండాలి. దాంతోపాటు కెంపు రూబీ అంటారు ఒక 3 క్యారెట్. ఈ 2 రత్నాలు పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు పాప జాతకం సహనం ఉంది, పేషెన్స్ ఉన్నాయి. కాంట్ ఎక్స్ప్రెస్ హర్ ఫీలింగ్ టు ఎనీవన్, ఎవరు చెప్పదు. మనసులో ఉంటే బాధ, మనసులో ఏడవడము, మనసులో బాధపడిపోవడము, ఓపెన్గా చెప్పలేకపోవడం సమస్య అంటారు. ఇలాంటి కష్టాలు. కానీ ఫ్యూచర్ బ్రైట్గా ఉంది. ఆ బ్రైట్ ఎప్పుడు ఒక చెట్టు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక చెట్టు, ఆ చెట్టు రేపు రాబోయే రోజుల్లో మంచి ఫ్రూట్స్ ఇస్తాడు, మంచి దాంట్లో నీడ వస్తుంది. అంటే ఇవాళ మేము చూసుకోవాలి కదా, దానికి వాటర్ పోయాలి, దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ జాగ్రత్తగా ట్రీకి చూసుకుంటే, చెట్టుకి చూసుకుంటేనే కదా రేపు మాకు ఫ్రూట్ కానీ నీడ కానీ వస్తుంది. యాజ్ ఎ సేమ్ మేనర్ ఈ పాప లైఫ్ కూడా హ్యాపీ ముందుకు రావాలంటే ఇప్పుడు బలం పెంచుకోవాలి. ఆ బ్రేక్స్ రాకుండా, డిస్టర్బెన్స్ రాకుండా, ఆటంకాలు రాకుండా, ఉడుదులు రాకుండా డెవలప్మెంట్ కోసము రవి గ్రహానికి బలం పెంచాలి. ఈ రవి వల్ల ఆరోగ్యం బాగుంటుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం వస్తుంది, మంచి నేమ్ ఫేమ్ పొందాలి, మంచి ఒక కసి, ఒక మంచి ప్యాషన్ లైఫ్లో వచ్చేస్తుంది. ఆ గురువు వచ్చేసి లైఫ్లో హ్యాపీనెస్ ఇవ్వడము, అభివృద్ధి ఇవ్వడము, ఉన్నత చదువులు సక్సెస్ ఇవ్వడం, ఇలాంటి యోగం ఇవ్వగలుగుతాడు. సో అలాంటి ఇది 2 పెట్టి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వేణుగోపాల్ తిరుపతి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరండి. ఓకే, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 ఓకే 7 ఓకే 73. ఓకే అండి. టైం మధ్యాహ్నం 3:15 అండి. 3:15 మధ్యాహ్నం. ఓకే అండి, మాట్లాడండి. సార్ నమస్కారం, వేణుగోపాల్ గారు. నమస్తే సార్. మీ గురించేనా సార్? అవును సార్. అవును సార్. సార్ మీరు ఇచ్చిన వివరాల ప్రకారం చూసుకుంటే జూలై 26, 1973 3:15 PM ఇచ్చారు మీరు. పుట్టినరోజు గురువారము, నక్షత్రం రోహిణి వచ్చింది, రాశి వృషభ, లగ్నం వృశ్చిక వచ్చింది. చాలా ఇంటెలెక్చువల్, టాలెంటెడ్,
అండ్ క్రియేటివిటీ ఉంది, రీసెర్చింగ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, చాలా రకాల నైపుణ్యాలు ఉన్నాయి. కానీ ఫ్రమ్ లాస్ట్ 2017 నుంచి ఒక రకమైన ఆందోళన, బాధ, ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నారు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడం, డైలామా అంటారు. మీ జాతకంలో ముఖ్యంగా గురువు నిచంలో పడ్డాడు. అంటే మీరు ప్రయత్నాలు చాలా చేస్తున్నారు కానీ మనీ విషయంలో చాలా సమస్య రావడం, డబ్బు రావడం, వెళ్ళిపోవడం, అంటే డబ్బు సేవింగ్స్ అవ్వడం లేదు. మేనేజింగ్ అంటారు కదా, డబ్బు మేనేజ్ చేయలేకపోతున్నారు మీరు. ఆ మేనేజ్ చేసే దాంట్లో మీరు విఫలమవుతున్నారు. దాని ముఖ్యమైన కారణం వచ్చేసి గురువు వక్రీగా ఉన్నాడు. వక్రీ అంటే అర్థం ఏంటి చూడండి, గ్రహాల్లో మార్గి అండ్ వక్రీ అంటారు. మార్గి అంటే నెట్గా వెళ్ళడం, రాజ మార్గంలో ముందుకు వెళ్ళడం అంటారు. ఈ మనిషి కూడా ఎలా నడుస్తారు, ఇలా మంచిగా నడుచుకుని వెళ్తాడు. టక్కన రివర్స్గా వచ్చేస్తే తేడా ఉంటుంది. తేడా అనేసరికి కొంచెం కోపం, మైండ్ సరిగా లేకపోతే కొంచెం డిస్టర్బ్ అవుతారు కదా, వెనుక రావడము, ఒక బ్యాలెన్సింగ్ కోల్పోతారు. యాజ్ ఏ సేమ్ మేనర్ గ్రహాల్లో కూడాను మార్గిలో వెళ్తే చాలా బాగా మంచి పవర్ ఇస్తారు. వక్రీ అయిపోతే మొత్తం రివర్స్ ఫలితం ఇస్తారు. అది కూడా మకర రాశిలో గురు గ్రహానికి నీచ స్థానము అంటారు. నీచన పడ్డాడు. అందువల్ల ఆర్థిక పరంగా సమస్య అని అప్పులు పాలైపోవడము, డబ్బు ఇస్తే వెనుక రాలేకపోవడము, సమస్యలు ఇరుక్కోవడము, ఎక్కువ టెన్షన్స్ అవన్నీ రావడం. సో అందుకే ఇవన్నీ సమస్యలు జరుగుతున్నాయి. ఇది ఇంకా ముందుకు వెళ్తాయి. మీ పైన ఎక్కువ బాధ్యత, మీరు చేసే మనిషి చేస్తున్నారు కానీ చేయలేకపోతున్నారు. యూ వాంట్ టు డూ బట్ అనేబుల్ టు డూ అంటారు కదా, మీరు చాలా ఇష్టం ఉంది చేయాలి అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. దాని కారణం వచ్చేసి గురువు వీక్ అయ్యాడు. దాంతోపాటు కుజుడు కూడా వీక్ ఉన్నాడు. కుజుడు వీక్ ఉంటే ధైర్యం కిందకు పోవడం, అలసిపోవడం, ఏంటి జీవితం ఇది, ఇంత కష్టం పడుతుందని ముందుకు రాలేకపోతున్నాను కదా, నా లైఫ్ ఏంటి, నా బతుకు ఏంటి, ఎందుకు ఇలా అయిపోయింది అని మనిషి లోపలనే ఒక బాధ అనిపిస్తుంది. మనిషి చాలా విసిగిపోవడం, ఎక్కువ టెన్షన్ రావడం, అక్కడ ఓడిపోయేదానికి చాలా కారణాలు సృష్టి అయిపోతాయి. మనిషి ఎప్పుడైతే నన్ను అలా అవ్వట్లేదు కదా అని అనుకుంటే 100 రకాలు ఓడిపోయే కష్టాలు ఉన్నాయి, అన్ని దగ్గరకు వచ్చేస్తాయి. అది రాకుండా ధైర్యం పొంది ముందుకు రావాలి. ఎందుకంటే కుజగ్రహానికి ఏమంటారు, గ్రహాలు సైనాధిపతి అంటారు, కమాండర్ అంటారు, మంచి ధైర్యం ఇచ్చి గ్రహం అంటారు. ఆ ధైర్యం కోసము, డెవలప్మెంట్ కోసం, దాంతోపాటు ఫైనాన్షియల్ గ్రోత్, ఆర్థిక పరిశ్రమ నుంచి బయటకు పడేదానికి, డెవలప్మెంట్ కోసం ముందుకు వచ్చేదానికి మీరు చేసిన తెలుగులో కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ అంటారు, ఒక 4 క్యారెట్, దాంతోపాటు పగడం, రెడ్ కోరల్ అంటారు, ఒక 7 క్యారెట్. ఈ 2 రత్నాలు కలిపి లైఫ్ హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. నరసింహరావు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం మేడం. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/3/2007. 14/3/2012. టైం 2007. ఓకే ఓకే. మార్నింగ్ 10:30. మార్నింగ్ 10:30. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్. ఓకే అండి, మాట్లాడండి. సార్ నరసింహరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ రజా గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? ఫైన్ సార్. బిలేటెడ్ హ్యాపీ బక్రీద్ సార్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహరావు గారు. మీరు చాలా ఎనర్జెటిక్గా ఉండేవారు. మీరు ఎప్పుడు కూడా ఇలాగ ఉండాలి మీరు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. మే గాడ్ బ్లెస్ సార్. మీరు ఇచ్చారు మీ పాప గురించి. తన పుట్టినరోజు బుధవారం జన్మించింది, నక్షత్రం పూర్వాషాఢ, రాశి ధనుసు వచ్చింది, లగ్నం చూసుకుంటే వృషభ లగ్నం వచ్చింది, లగ్నాధిపతి వయ్యంలో. సార్ జాతకరీత్యా చూసుకుంటే పాప మెడికల్ ఫీల్డ్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ. మంచి ఎంబీబీఎస్ చేసి మంచి డాక్టర్గా ఎదిగే అవకాశాలు జాతకం చూపిస్తుంది. ఆ గ్రహాలు కాంబినేషన్ అంటారు కదా, మేనిఫెస్టో అంటారు కదా. మేనిఫెస్టో అంటే కోరిక, నాకు ఎలాంటి కావాలి అని ఉంటుంది కదా, మనసి అనుకుంటే అది చేయగలదని చెప్పి. అలాంటి మేనిఫెస్టో జాతకం చూసుకుంటే అస్ట్రాలజీలో మేనిఫెస్టో కూడా ఉంటుంది కదా, ఆ విధంగా మెడికల్ ఫీల్డ్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ ఈ లగ్నాధిపతి వయ్యంలో ప్యాషన్ తగ్గిపోతుంది. శుక్రగ్రహానికి ఏమంటారు, వీనస్ ఈ ప్లానెట్ ఆఫ్ డిజైర్స్ అంటారు. కోరికలు తీర్చేవాడు, ప్యాషన్ తీర్చేవాడు, మంచిగా లైఫ్లో హ్యాపీనెస్ ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు, మంచిగా ఒక దాహం అంటారు కదా, నేను చేయాలి, కసి ముందుకు రావాలి అంటారు కదా, అలాంటివన్నీ మనిషికి కోరికలు ఇచ్చేవాడు శుక్రగ్రహం అవుతాడు. వయంలో రావడంలో కొంచెం డిస్టర్బెన్స్ అంటారు, కానీ లగ్నాధిపతికి బలం పెంచాలి. దాంతోపాటు దివ్యాధిపతి అండ్ పంచమాధిపతి. దివ్యాధిపతి అనేసరికి బుధగ్రహము, పంచమాధిపతి బుధగ్రహం. బుధగ్రహానికి బుద్ధికారక అంటారు. బుద్ధికారక అంటే మా సామర్థ్యాలు, మా టాలెంటు, మా జ్ఞాపక శక్తి, మా ఆలోచన శక్తి అంతా నడిపించేవాడు బుధగ్రహం అవుతాడు. ఇది వీక్ అవుతూ ఏమవుతుందంటే, ఇప్పుడు పాప ఉండే ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కొంచెం మెమొరీ లాస్ అవ్వడము, డిస్టర్బ్ అవ్వడము, కన్ఫ్యూజ్ అవ్వడము, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడం, డైలామాలో ఉండడం, ఇవన్నీ సమస్య ఉంటుంది. అది జరగకుండా డాక్టర్గానే ముందుకు ఎదగాలి, ముందుకు రావాలి, ఉన్నత స్థానం తను చూసి లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే మీరు బుధగ్రహానికి శుక్రగ్రహాన్ని బలం పెంచాలి. బుధగ్రహం కోసము తెలుగులో గరుడా పచ్చ అని వస్తుంది, ఎమరాల్డ్ అంటారు, ఒక 3 క్యారెట్. దాంతోపాటు ఈ శుక్రగ్రహానికి శ్వేత పుష్యరాగం, కానీ డైమండ్ వేసుకోవాలి, వజ్రం వేసుకోవాలి. కానీ వజ్రం ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి
దానికి సబ్స్టిట్యూట్ వైట్ సఫైర్ కూడా చాలా మంచిది మీకు మంచి రిజల్ట్ కోసము, మంచి మీకు ఓ డెవలప్మెంట్ కోసం. సో ఒక 3 క్యారెట్ వైట్ సఫైర్ ఈ 2 రకాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు అండ్ జీవితం చాలా బాగా నడుస్తుంది. ఎందుకంటే తన జాతకం చూసుకుంటే భాగ్యంలో కుజుడు చాలా స్ట్రాంగ్గా బలంగా ఉన్నాడు. అంటే మకర రాశిలో కుజగ్రహానికి ఉచ్చ స్థానం ఉంటుంది. ధైర్యం చేయాలి, ముందుకు రావాలి, పోషించాలి, ఎంత సహాయం చేయాలి. తను ఎలా అంటే తన స్వభావము నాతో పాటు 10 మందికి బాగా చేయాలి, నాతో పాటు 10 మందికి సహాయం చేయాలి, ఇలాంటి తన ఆలోచన. సో దానికోసం లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే సార్. సో రాశిక్ జమ్స్కి సంబంధించి చాలా సక్సెస్ఫుల్ రేట్ ఉంది మీరు చెప్పినట్టుగా. సో ఎక్కడన్నా ఉన్న వాళ్ళు విజయవాడ, విశాఖపట్నము లేకపోతే దుబాయ్లో ఉన్న వాళ్ళు కలవాలి అని అనుకుంటే వాళ్ళకి ఒకసారి మళ్ళీ డేట్స్ చెప్పేస్తాను. 26th జూన్ బుధవారం విశాఖపట్నంలో ఉంటారు. అలాగే 27th జూన్ గురువారము విజయవాడలో అందుబాటులో ఉంటారు. అలాగే జూలై 5th, 6th, 7th దుబాయ్లో డాక్టర్ ఎంఎం రజా గారు అందుబాటులో ఉంటారు. కాబట్టి రత్నాలకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వెళ్ళి కలవచ్చు. ఇది ఇవాల్టి పవర్ ఆఫ్ జెమ్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.